రాష్ట్రం నుంచి నేపాల్కు వెళ్లిన సందర్శకుల్లో హైదరాబాద్కు చెందిన 35 మంది ఎంఎస్ రామారావు మెమోరియల్ ట్రస్ట్ నుంచి వెళ్లారు. వారికి సంబంధించి తాజా సమాచారం ఎంఎస్ఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ భార్య విశాలతో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి. నేపాల్లో వరదలు సృష్టిస్తున్నటువంటి బీభత్సాన్ని నిన్న నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే హైదరాబాద్ నుంచి ఎంఎస్ఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి 35 మంది సందర్శకులు కూడా వెళ్లారు. అయితే ఎంఎస్ఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గారి వైఫ్ విశాల గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడి అసలు వీళ్ళ నుంచి ఎంతమంది వెళ్లారు, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకున్నాం. మేడం నమస్తే. మేడం, ఇప్పుడు మన ఎంఎస్ఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి ఎంతమంది హైదరాబాద్ నుంచి నేపాల్కి వెళ్లారు? మేడం 35 మంది వెళ్లారండి, మొత్తం ట్రూప్ అంతా. వీళ్ళు 18వ తారీఖు వెళ్ళారు. 29 వెనక్కి రావాల్సి ఉంది. వాళ్ళు మొత్తం కైలాస పరిక్రమ దాకా బాగానే వెళ్ళారు. ఈ రిటర్న్ జర్నీలో కొంచెం ఈ ఇష్యూ వల్ల ఇబ్బంది అవుతుంది కొంచెం. ఓకే మేడం, ఇప్పుడు అంటే నార్మల్ గా ఇక్కడ నుంచి వెళ్ళిన 35 మంది వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని చెప్పి కొద్దిగా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎప్పటికప్పుడు శ్రీనివాస్ గారు మెసేజెస్ అవి ఇస్తున్నారు, ఫోన్ లో మాట్లాడుతున్నారు, ఫోన్ కాంటాక్ట్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ప్రస్తుతానికి సేఫ్ గానే ఉన్నారు అందరూ. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ 35 మందికి సంబంధించి మన భారత రాయబార కార్యాలయం నుంచి కానీ, అటు చైనా నుంచి కానీ, నేపాల్ నుంచి కానీ, అంటే మీ సంస్థ నుంచి తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ వీళ్ళ సంరక్షణ చూస్తున్నారా? ఎట్లా ఉంది? ఎప్పటికప్పుడు తెలుసుకుని న్యూస్ అంతా తెలుసుకుని కోఆర్డినేషన్ చేస్తున్నారు. గవర్నమెంట్ తో మాట్లాడి అంతా ఎలా రావాలి, రిటర్న్ ఎలా రావాలి అన్నది చూసుకుంటున్నారు. సో అంటే మేడం అట్లాగే ఇప్పుడు దీంతో పాటు అక్కడ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళలో అందరూ సేఫ్ గా ఉన్నారా? ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది ఏం లేదండి, అందరూ బాగానే ఉన్నారు. అందరూ కైలాస పరిక్రమ మంచిగా చేశారు. అందరూ బేస్ క్యాంప్ దాకా తిరిగి వచ్చారు. బేస్ క్యాంప్కి వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లడ్స్ వచ్చాయని తెలిసింది వాళ్ళకి. సో మీరు అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లే టైంలో వాళ్ళకి ఇటువంటి అంటే విపత్తులు ఎదురైనప్పుడు ఎట్లా ఉండాలి, ఎటువంటి చర్యలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ముందు జాగ్రత్తగా అంటే ట్రస్ట్ నుంచి నార్మల్ గా తీసుకెళ్తుంటారు కదా, సో ఎటువంటి ఏమైనా చెప్పినారా ముందు? అంటే కాజెస్ అవి చెప్తారు ముందే, అంటే అవి ప్రమాదాలు కూడా చెప్పిరావు కదా మనకి. సో అది దానికి తగ్గట్టే రియాక్ట్ అవ్వాలి అక్కడ. ఇంకా దానికి తగ్గట్టే రియాక్ట్ అవ్వాలి. సో దానికి సంబంధించి ముందే మనం ఇక్కడ ఏమైనా అంటే ఆ ప్రయాణికులను తీసుకెళ్లేటప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ లాంటిది ఏదైనా అంటే ఇటువంటి జరిగితే ఇలా స్పందించాలని చెప్పి ఏమైనా శిక్షణ ఏమైనా చెప్పి తీసుకెళ్తారండి అన్ని. సో నార్మల్ గా ఎంఎస్ఆర్ ఈ మెమోరియల్ ట్రస్ట్ ఉంది కదా మేడం, ఇది నార్మల్ గా ఎట్లా పనిచేస్తుంటది? అంటే ఓన్లీ దీనిపైన వర్క్ చేస్తుంది? లేదు, ఎంఎస్ రామారావు మెమోరియల్ ట్రస్ట్ అంటే ఇది యాక్చువల్ గా రామాయణ ధర్మ ప్రచారం అది కూడా చేస్తుంటారు. దాంతో పాటు ఈ యాత్రలు మెయిన్ మానసరోవర్ యాత్ర, తర్వాత శ్రీలంక రామాయణ టూర్ ఒకటి, అలా 2-3 చేస్తుంటారు ఏడాదికి ఒకసారి. మానసరోవరం వచ్చి ఒక 2 to 3 బ్యాచెస్ వరకు వెళ్తాయి ప్రతి ఏడాది. లాస్ట్ జూన్ లో కూడా వెళ్ళారు, అంతా బాగా తిరిగి వచ్చారు. ఇది జూలైలో వెళ్లాల్సింది, ఆగస్ట్ లో వచ్చింది పర్మిట్. ఇప్పుడు ఆగస్ట్ 18th వెళ్ళారు వాళ్ళు. ఓకే మేడం, ఇప్పుడు ఇది ఎన్నో బ్యాచ్ వెళ్ళింది మేడం? ఇప్పుడు మొన్న వెళ్ళింది, ఇప్పుడు రెండోదండి ఇది. సో ఈ రెండవ బ్యాచ్ లో డిఆర్డిఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబంతో కూడా వెళ్ళారని చెప్తున్నారు. ఆయనతో మాట్లాడారా? ఆయన చెప్తున్నారు ఎప్పటికప్పుడు? చెప్తున్నారండి. ఏం చెప్పారు మేడం? అంటే వాళ్ళు అంటే రిటర్న్ జర్నీ కొంచెం వాళ్ళు పర్మిట్ ఇవ్వడం బట్టి దానికి గవర్నమెంట్తో మాట్లాడి సొల్యూషన్ చూసుకొని రావడానికి దానికి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి రావడానికి ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం నేపాల్లో ఏ ప్రదేశంలో ఉన్నారు? సాగాలో ఉన్నారండి వాళ్ళు, టిబెట్ సాగాలో ఉన్నారు ప్రస్తుతానికి. వాళ్ళు ఇప్పుడు కేరుంగ్ రూట్ లోనే రావాల్సి ఉంది అసలు యాక్చువల్ గా రిటర్న్. సో ఇప్పుడు అది లేదు కాబట్టి అయితే ఏ రూట్ లోంచి రావాలి, చైనా ఏది పర్మిట్ ఇస్తుంది మళ్ళీ దాన్ని బట్టి రావాలి వెనక్కి. సో ఇప్పుడు మొత్తం 35 కుటుంబాలకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇక్కడ ఉన్నటువంటి యాత్రకు ఎవరైతే వెళ్ళారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించి మీరు చెప్పాలంటే, ఒక భరోసా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అసలు మీ భర్తతో కంటిన్యూస్ గా మాట్లాడుతున్నారా? ఏం చెప్తున్నారు ఆయన? అందరికీ ఇంచుమించుగా రోజు మెసేజెస్ వస్తాయండి, ఇక్కడ ఉన్నాము, ఇలా ఇవాళ ఇక్కడికి వెళ్ళాము, అంతా సేఫ్ గా ఉన్నాము, అంతా మెసేజ్ చేస్తారండి. రోజు రెగ్యులర్ మెసేజెస్ ఉంటాయి. సో ఇందాక మీరు నాకు చూపించినటువంటి విజువల్స్ లో దార్చిన్ మానసరోవర్ బేస్ క్యాంప్ దగ్గర చూపించారు కదా, సో అది ఎప్పుడు మేడం? అది నిన్న సాయంత్రం అండి. సో వీళ్ళు ఆ వరదల్లో చిక్కుకున్నారా? లేదు, అది రిటర్న్ రావాల్సి ఉంది, ఇంకా అక్కడికి ఆ ప్లేస్ కి ఇంకా రాలేదు వాళ్ళు. యాక్చువల్గా నిన్నే కైలాస పరిక్రమ సెకండ్ డే అవడంతో వాళ్ళు కొంచెం అక్కడ దీనికి దూరంగానే ఉన్నారు. ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుందో తెలియదు మనకి. ఒక 2 or 3 days అటు ఇటుగా రూట్ పర్మిషన్ బట్టి
అయితే ఇటు లాసా నుంచా కొడారి నుంచా చూసుకొని రావాల్సి ఉంటుంది వాళ్ళు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి మొత్తంగా విశాల గారు చెప్తున్నటువంటి విషయాలు. ఎంఎస్ఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి వెళ్ళినటువంటి 35 మంది యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షేమంగా ఉన్నారని చెప్పి ఎప్పటికప్పుడు ఆ యాత్రికులకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కుటుంబ సభ్యులకు మెసేజ్ రూపంలో చేరుతున్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. వాళ్ళు ఆగస్టు 29వ తేదీ లోపు హైదరాబాద్కి చేరుకునే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ కేవీ రావుతో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.